అందరికీ నమస్కారం. మునగాకు దీనివల్ల శరీరానికి ఎలా ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. మునగాకులో విటమిన్ ఏ ఉంటుంది, B1 ఉంటుంది, B2 ఉంటుంది, B6 ఉంటుంది. ఇందులో కంప్లీట్ ప్రోటీన్, అన్ని అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్స్ ఫామ్ అయితే కంప్లీట్ ప్రోటీన్, ఇలా అన్ని అమైనో యాసిడ్స్ కంప్లీట్ ప్రోటీన్ దొరికేది మునగాకులో. దీంతోపాటు మినరల్స్, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. సో మెయిన్ కాంపోజిషన్, బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మునగాకులో ఉన్నాయి. ఎవరికంటే బజార్లో అమ్మట్లేదు దీన్ని. ఇప్పుడు ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటుంది. ములక్కాళ్ళు అమ్ముతారు కానీ మునగాకు గమ్మున బజార్లో దొరకట్లేదు. ప్రతి ఇళ్ళల్లో మనకు అది ఉంటుంది కదా. మునగాకు వారానికి 1-2 సార్లు అయినా తినండి. దాన్ని మీరు పప్పులో అయినా వేసుకోండి, లేదు మీరు మామూలుగా ఉడకబెట్టేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, లేదు బాగా మీరు పల్లి పొడి లేదా నువ్వుపప్పు పొడి వేసైనా మీరు చేసుకోవచ్చు. ఇలా కాకపోయినా పుల్కా పిండి కలుపుతారు కదా, పుల్కా పిండిలో అయినా ఈ ఆకు కలిపేసి మీరు పుల్కాస్ చేసుకోవచ్చు. ఇలా అయినా మీరు మునగాకుని వాడుకోవచ్చు. సో ఏంటి దీనివల్ల శరీరానికి ఉపయోగాలు చూద్దాం. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అంటున్నాను కదా. మునగాకు రోజు లేదా వారంలో 2-3 సార్లు అయినా తీసుకోవడం వలన ఐ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా విటమిన్ సి కూడా ఉంటుంది కదా మునగాకులో. ఆరెంజెస్లో విటమిన్ సి ఉంటుంది కదా. ఆరెంజెస్ కన్నా కూడా 7 సార్లు ఎక్కువగా మునగాకులో విటమిన్ సి ఉంటుంది. అది దీని ప్రత్యేకత. బాడీకి ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. పొటాషియం ఉంటుందని చెప్పాను కదా. ఎక్కువగా పొటాషియం బనానాస్లో ఉంటుందని చూస్తూ ఉంటాం. బనానాస్ కన్నా కూడా 12 times మోర్ ఎక్కువగా మునగాకులో ఉంటుంది పొటాషియం. ఈవెన్ దో కాల్షియం కూడా హయ్యెస్ట్ ఎక్కువగా మనకి ఆకుకూరల్లో మునగాకులో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో బాడీకి కావాల్సిన మెయిన్ మినరల్స్ అంతా కూడా మనకి ఇందులో దొరికిపోతున్నాయి. సో సైట్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి, న్యూరలాజికల్ నరాల బలహీనత లాంటి సమస్యలు ఉన్నా సరే మనకి ఇందులో ఎక్కువగా మునగాకులో దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్తూ ఉంటారు డాక్టర్స్, ఒక ఎగ్ తినండి, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటాం కదా. న్యాచురోపతిలో మీకు నాన్ వెజ్ సజెస్ట్ చేయం కదా, పక్కన పెట్టమని చెప్తాం కదా. ఇప్పుడు వెజ్లో మనకి అంత ఎగ్ రిలేటెడ్గా మనకి దొరికే ఆహారం ఏదైనా ఉందా అంటే కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేది ఒక మునగాకులో. స్ప్రౌట్స్లోనూ ఉంటుంది మునగాకు, ఆకుకూరల్లో మునగాకులో బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలా వీటినే కాకుండా హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ గ్లోగా కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది. డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా మునగాకు ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా. సో మనకేంటి బీపీని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇదే కాకుండా ఆస్తమా ఉన్నవాళ్ళు, బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు, లేదా అస్తమాను జలుబు దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేదు బీపీ, షుగరు, కొలెస్ట్రాలు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, లేదు స్కిన్ మంచిగా గ్లోగా కనిపించాలన్నా, హెయిర్ బాగా మనకి గ్రోత్ రావాలన్నా, బాడీలో సెల్స్ డెవలప్మెంట్ బాగుండాలన్నా, టిష్యూ రిపేర్, మంచి బాడీకి హీలింగ్ కలగాలన్నా, ఏదైనా దెబ్బ వచ్చింది హీలింగ్ బాడీలో ఉంటేనే తొందరగా మనకి రిపేర్ అయిపోతుంది. ఇవన్నీ జరగాలంటే మునగాకు రోజువారీ ఆహారంలో లేదా వారానికి 2-3 సార్లు అయినా ఉండేటట్టు చూడండి. ఇందులో కాల్షియం ఉంటుంది కదా. బాడీ మజిల్ బిల్డ్ చేయడానికి కూడా మునగాకు ఎంతగానో యూజ్ అవుతుంది.
సో ఇలా ఈ వైటమిన్స్, మినరల్స్, మనకి బాగా ప్రోటీన్స్ ఎక్కువగా మనకి మునగాకులో ఉన్నాయి కాబట్టి శరీరానికి అన్ని విధాలా యూజ్ అవుతుంది. బాడీకి మెటబాలిజం పెంచుతుంది, జీర్ణక్రియ బాగా అవ్వడానికి యూజ్ అవుతుంది. మలబద్ధక సమస్యలు, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా, సో మలబద్ధక సమస్యలు, ఇలా మనకి గ్యాస్ కంప్లైంట్స్ ఉన్నాయి కూడా తొందరగా రిలీవ్ అయిపోతాయి. అందుకే ఏమంటున్నానంటే ఇంత గుడ్ కాంపోజిషన్ ఉన్న మునగాకులో ఇన్ని డిసీజెస్ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని రోజు చపాతీ పుల్కా తినమంటున్నాను కదా, అందులో వేసుకొని తినండి. లేదు రోజుకి ఏదో ఒక పప్పు ఏదో ఒకటి వండుకుంటారు కదా, ఆకుకూరలు వండుకుంటారు కదా, అంతే మునగాకు అందులో వేయండి. వారంలో అట్లీస్ట్ రోజు వేయకపోయినా 3 రోజులైనా మీరు వండుకునేటట్టు చూడండి. ఏ పప్పు కిందనో, ఉడకబెట్టే కిందనో, లేదా అందులో పప్పుల పొడి చల్లుకొని ఎలాగోలా వారంలో 3 రోజులైనా తీసుకోండి, లేదా రోజు అయినా తీసుకోండి. ఇన్ని బెనిఫిట్స్ మునగాకులో ఉన్నాయి కాబట్టి మునగాకు తిన్నట్టయితే మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ అనేటివి రావు.